మరి పరిశుద్ధ గ్రంథములో అనేక మంది వ్యక్తులు దేవుని యొక్క శాపాన్ని పొంది వారు అనుభవించినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ బాధను మనం చూసినట్లయితే మరి ఎంతగానో మనకు కూడా భయం కలుగుద్ది. అంటే దేవుడు శపించగలడు, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఒక ఆకాను కానీ, ఒక గెహజీ కానీ, తర్వాత ఆదాము కానీ, హవ్వ కానీ, సర్పము కానీ, వారందరూ ఆ జాబితాలోనే ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించి అవిధేయత చూపించి దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా కొని తెచ్చుకున్నటువంటి శాపం అది. అయితే మనుషులు ఇతర మనుషుల్ని అసూయ ద్వారా, ద్వేషముతో, కక్షతో, పగతో శపించేటువంటి వాళ్ళు ఉంటారు. అమ్మో ఆ నోరు తెరిస్తే శాపము, వాళ్ళు శపిస్తే ఏదైనా జరుగుద్దని అనేక మంది భయపడిపోతూ ఉంటారు. అయితే దేవుని వాక్యమే మనకు బోధిస్తూ ఉందంటే క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని అక్కడ వాక్యం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, చదువు, తారాడుచున్న పిచ్చుకయు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోయిలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులక పోవును. అంటే కారణము లేనటువంటి శాపము పని చేయదు అని ఇక్కడ అర్థం అన్నమాట. కారణము లేని శాపము పని చేయదు. చాలామంది ఈజీగా వాళ్ళకి అది కలుగును గాక, ఇది జరుగును గాక, వాళ్ళు అట్టయిపోదురు గాక, ఎట్టయిపోదురు గాక, రకరకాల శాపాలు పెడతారు. ఆ శాపాలు చాలామంది ఏం చేస్తారు, భయపడిపోతారు. వాక్యం ఏం చెప్తుందంటే అవి పనిచేయవు, నువ్వు భయపడబాక, క్రీస్తు యేసు నందు మనం ఉన్నాము కాబట్టి క్రీస్తు యేసు మన పక్షి ఉన్నాడు. ఏదైనా అటువంటిది రావాలంటే క్రీస్తును దాటి మన మీదకి రావాలి. కాబట్టి అటువంటి వాటికి నువ్వు ఏమాత్రము భయపడబాక అని ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మనం చదివినటువంటి మూలవాక్యంలో కూడా ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనంలో కూడా అదే సెలవిస్తా ఉన్నాడు. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినక. అంటే ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణాన్ని అక్కడ మనకి గుర్తు చేస్తాం. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు మోయాబు అనేటువంటి ప్రాంతానికి మీరు వచ్చారు. ఆ మోయాబు రాజు అయినటువంటి బాలాకు మిమ్మల్ని ఎదుర్కోలేక, మీతో యుద్ధం చేయలేక, మిమ్మల్ని చూసి భయపడి మిమ్మల్ని శపించటానికి బిలాము అనేటువంటి ఒక శకునగాండ్రను తీసుకొచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ శకునగాండ్ర యొక్క నోటి నుండి ఆ శాపం అనేది రాకుండా అడ్డుపడ్డాడు. ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా ఆయన మార్చేశాడు.
కాబట్టి నీవు ఎప్పుడైతే నీ దేవుడైన యెహోవాను నమ్ముకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనపై ఆధారపడి ఆయన కలిగి నీవు ఉంటావో, ఏ శాపము, ఏ దోషము, ఏ విధమైన శత్రు యొక్క ప్రభావము నీ మీదకి రాకుండా దేవుడు నిన్ను కాపాడి రక్షిస్తాడు అని ఆ వాక్యం ద్వారా దేవుడు తన ప్రజలకు తెలియచేస్తున్నాడు. చూడండి, సంఖ్యాకాండంలోకి మనం వెళ్ళినట్లయితే ఆ సంఖ్యాకాండము 23వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి పెతోరు కుమారుడైనటువంటి బిలాము అక్కడికి వచ్చినప్పుడు దేవుడు అతని యొక్క నోటిని శాపాలనేది రాకుండా ఆశీర్వాదకరంగా మార్చేసినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. చూడండి, 23:18 చదవండి. బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నిన్ను బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. అదే అధ్యాయములో 13వ వచనం చదవండి. 13వ వచనం చదవండి. అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును, వారి చివరి మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలనని అతనితో చెప్పి చదువు. కావలి వారి పొలమునకు అతను తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలను అర్పించను. అతడు నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచిండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకు నొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచిండెను. మోయాబు అధికారులు అతని యొద్ద నుండి బాలాకు యెహోవా ఏమి చెప్పనని అడుగగా, ఇది అక్కడ అంటే బిలాము అనేటువంటి ప్రవక్తని బాలాకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను, నువ్వు వచ్చి ఒక బలమైనటువంటి ఒక పెద్ద జనాంగం వస్తూ ఉన్నారు, వాళ్ళు భూలోకాన్ని కమ్మేంత జనం వస్తూ ఉన్నారు, కాబట్టి వారితో యుద్ధం చేసి వారిని జయించడానికి నాకు శక్తి చాలదు. నీవు గనక వచ్చి వారిని శపించినట్లయితే వారు నశించిపోతారు, నీకు మంచి బహుమానాన్ని నేను ఇస్తానని బాలాకు బిలాము వద్దకు మనుషులు పంపించి అతన్ని రప్పించినప్పుడు బిలాము మధ్యలో దేవుడు అడ్డుకున్నా కానీ అతడు పైకి మాత్రం రాకుండా రాను అనేటువంటి వాడు కానీ లోపల మాత్రం రావాలని ఆశ కలిగి మొత్తానికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు శపించడానికి వచ్చి ఆ దహన బలి దగ్గర నిలబడ్డాడు. అయితే దేవుడు అతని నోటిని ముట్టి అతని నోటిలో దేవుని యొక్క మాట ఉంచినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు శపించాలని వచ్చాడు, నాశనం చేయాలని వచ్చాడు, రాజుగారి యొక్క బహుమానాన్ని పొందుకోవాలని, రాజుగారి దగ్గర మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆ బిలాము ఆశతో వచ్చాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ ప్రజలు ఆశీర్వదించబడినటువంటి ప్రజలు, ఆ ప్రజలు నీవు శపించటానికి వీలు లేదు అన్నాడు. శపించటానికి నోరు తెరిచినటువంటి ఆ బిలాము యొక్క నోటిని దేవుడు మార్చేసి ఆశీర్వాదపు నోరుగా, ఆశీర్వాదపు పలుకులు అతని నోటి ద్వారా పలికించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు తన ప్రజల మీదకి కీడు రాకుండా,
అపాయము రాకుండా, శాపము రాకుండా నిత్యము తన ప్రజలను ఆయన కాపాడి రక్షించటానికి మరి సిద్ధముగా ఉండే దేవుడు తన దేవుడు. ఇశ్రాయేల్ ప్రజల మీద ఏగ వాలటానికి కూడా ఆయన ఒప్పుకునేటువంటి వాడు కాదు. వారికి వాళ్ళు అవిధేయత చూపించి, వారికి వాళ్ళు తిరుగుబాటు చేసి, వారికి వారు భక్తిహీనులై దేవుని యొక్క మాట వినుకోకుండా నాశనం అయిపోయారు తప్ప దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడనాడే దేవుడు కానే కాదు. కాబట్టి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన దేవుడు. బిలాము యొక్క నోటిని ఆశీర్వాదకరంగా మార్చి తన ప్రజలు నశించిపోకుండా తన ప్రజలను అక్కడ కాపాడినట్లుగా అక్కడ అధ్యాయంలో మరి ఆ పుస్తకంలో మనం చూస్తాం. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలోకి రండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 42, 43, 44 వచ్చిన చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీయునై ఉండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతుడని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా. రెండో విషయంలో మనం గమనించినట్లయితే ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు అనేటువంటి ఒక శూరుడు ఇశ్రాయేలు ప్రజల్ని తన దేవతల పేరట మరి శపించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫిలిష్తీయులకి ఇశ్రాయేలులకి యుద్ధం జరిగేటువంటి ఆ సమయంలో ఫిలిష్తీయుల ప్రతినిధిగా ఆ మరి గాతువాడైనటువంటి గొలియాతు అనేటువంటి మహాసురుడు వాడంట 6 మూళ్ళ జానుడు ఉంటాడంట. 6 మూళ్ళ జానుడు అంటే దగ్గర 9 అడుగుల పైన ఉంటాడు. అంటే మనం అట్ట చూడాలండి. అంత హైటు, అంత లావు, అంత బలము, అంత బేక ఉంటాడండి గొలియాతు. ఆ గొలియాతు 40 రోజులు తన్ను తాను అగుపరుచుకుంటూ ఇశ్రాయేల్ ప్రజలకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, సవాల్ విసురుతున్నాడు. మీలో ఎవడైనా శూరుడుంటే, మీలో ఎవడైనా బలవంతుడుంటే నాతో వచ్చి యుద్ధం చేయండి. మేమందరము మా ఇశ్రాయేల్ ఫిలిష్తీయులందరూ ఒకవేళ మీరు ఓడిపోతే మాకందరికి మీరు దాసులైపోవాలని ఛాలెంజ్ చేస్తూ 40 దినాలు అతడు తను అగుపరుచుకుంటూ ఇశ్రాయేలు చేస్తున్నాడు. వాడి రూపాన్ని చూసి, వాడి గంభీరమైనటువంటి మాట చూసి, వాడి బలాన్ని చూసి, లేకపోతే వాడు ధరించుకున్నటువంటి ఆయుధాలు, వాడు పట్టుకున్న ఆయుధాలను చూసి ఇశ్రాయేల్ ప్రజలు రాజుతో సహా, సౌలు రాజుతో సహా అందరూ భయపడిపోతూ గుడారాల్లో దాక్కుని బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నారు. కారణం ఏమిటంటే రాజుతో సహా ఇశ్రాయేల్ ప్రజలందరూ మరి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారుగా లేరు, దేవునిపై ఆధారపడినటువంటి వారుగా లేరు. అందుకే భయముతో వణికిపోతున్నారు. అందుకే యుద్ధం చేయటానికి వెళ్ళక నిరాకరించి వాళ్ళు దాక్కుంటున్నారు. మరి అటువంటి సమయంలో తన అన్నలను చూద్దామని బాలుడుగా ఉన్నటువంటి దావీదు అక్కడికి వెళ్తే ఆ గొలియాతు యొక్క కేకలకి దావీదుకు రోషం వచ్చిందంట. ఇశ్రాయేల్ ప్రజలను దూషిస్తూ ఇశ్రాయేల్ ప్రజల్ని, రాజుని అవమానకరంగా మాట్లాడుచున్న ఆ గొలియాతు యొక్క మాటలు దావీదుకి అంట రోషం తెచ్చినాయి అంట, కోపాన్ని తెచ్చినాయి అంట. రాజుగారితో మాట్లాడి వాడితో యుద్ధం చేయటానికి వాడు ముందుకెళ్ళి నిలబడ్డాడు దావీదు వయసు అప్పుడు 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు, చిన్న వయసు. చూసారా, చిన్న వయసు. ఆ టైంలో అతని దగ్గర ఏముందంటే ఒక చిన్న కర్ర, తర్వాత ఒడిసెల, ఒక 5 రాళ్ళు మాత్రమే. 5 రాళ్ళు మాత్రం.
వాటితో పట్టుకుని వెళ్ళాడు. ఆయన ముందు నిలబడ్డాడు, వాడి ముందు నిలబడ్డాడు, గొలియాతు ముందు నిలబడ్డాడు. ఆ గొలియాతు ముందు నిలబడినటువంటి ఈ యొక్క దావీదుని చూసి దావీదు యొక్క రూపాన్ని, దావీదు యొక్క రూపాన్ని, అతని యొక్క రంగుని, అతని యొక్క వయసును చూసి ఏం చేశాడంట? తృణీకరించడం అంటే తృణీకరించడం అంటే లక్ష్య అయిపోవటం అంటే తక్కువగా చూడటం అన్నట్టుగా. అంటే బాలుడు, తర్వాత ఎర్రగా ఉన్నాడు, రూపం మంచి అందంగా ఉన్నాడు. అతను చూసి తృణీకరించి ఏమన్నాడు? అక్కడ ఏమన్నాడు? నీవు కర్ర తీసుకుని నా మీదకి వచ్చున్నావే నేనేమన్నా కుక్కన అని చెప్పి తన దేవతలను బట్టి దావీదును దూషించాడు. తన దేవతలను దూషించడంగా శపించాడు. అక్కడ అదేనా ఉన్నది? శపించను, తన దేవతలను బట్టి శపించను. అంటే ఇప్పుడు ఏం చేయాలి? శపించాలంటే ఆ దేవతలు వచ్చి ఏం చేయాలి? దావీదు యుద్ధం చేయాలా అంతేగా? దావీదు నాశనం చేయాలంతేగా? లేదా ఇశ్రాయేలు ప్రజలు నాశనం చేయాలంతేగా కదా? ఇప్పుడు దావీదు ఏమన్నాడు? అమ్మో ఇటు శపించాడు అని భయంతో నిండిపోయాడా? వెనక్కి తిరిగి పారిపోయాడా? ఏం చేశాడు? తర్వాత చదవండి అక్కడ. నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నిన్ను శపించట్లా. దావీదు అన్నాడు, నేను నిన్ను శపించట్లా. నువ్వేమి కత్తి పట్టుకుని, ఈటి పట్టుకుని, బల్లెం పట్టుకుని నా మీదకి వస్తున్నావు. ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను అని గొలియాతుకి ఎదురు నిలబడి ఏమాత్రం భయపడకుండా ఎదురు నిలబడి మాట్లాడుతున్నాడు. రాజుగారు, సైనికులు, మహాయోధులు అనబడినటువంటి యోనాతాను, అబ్నేరు వీళ్ళందరూ ఆ గొలియాతును చూసి, వాడి యొక్క రూపాన్ని చూసి, వాడి యొక్క హుంకరింపును చూసి భయపడి గుడారాల్లో దాక్కుంటే, ఎక్కడో పొలములో తన యొక్క మందను రాసుకునేటువంటి ఆ దావీదు వాడి ఎదుట నిలబడి వాడినే భయపెడుతున్నాడు. ఏమిరా అన్నట్టుగా. వాడేమో దావీదును చూసి, దావీదు చిన్నపిల్లోడు బాలుడిగా ఉండటం, వాడు అందంగా ఉండటం, రూపేసుగా ఉండి వీడు శుతిమెత్తనోడులాగా ఉన్నాడు అని తక్కువగా అంచనా వేసి దావీదును తృణీకరిస్తుంటే, దావీదే ఉన్నాడు. ఏమిరా నువ్వా? ఏమనుకుంటున్నావురా? మమ్మల్ని తృణీకరిస్తున్నావేంద్రా? కత్తి పట్టుకుని వస్తున్నావు, డాలు పట్టుకుని వస్తున్నావు, మాతో యుద్ధం చేసి నువ్వు గెలుద్దామనే? నేను ఎవరి పేరట వస్తున్నాను తెలుసా? జీవము కలిగిన ఇశ్రాయేలు ప్రజలకు సైన్యాధిపతి యెహోవా నామం పేరట నేను నీ మీద యుద్ధం చేయడానికి వస్తున్నా. ఏమనుకుంటున్నావు? నేను కాదు యుద్ధం చేసేది, యెహోవాయే నీతో యుద్ధం చేస్తాడు. సున్నతి లేనటువంటి నీవేంది సున్నతి కలిగిన మమ్ములేంద్ర దూషించేది, శపించేది అని ఎదురు నిలబడి ధైర్యముతో తన దగ్గర ఉన్నటువంటి ఆ చిరు ఆయుధముతో, ఏమాయుధం అది? ఒడిసెల రాయి. ఆ ఒడిసెల రాయితో వాడిని తిప్పి కొట్టే వాడికి ఎక్కడ తగిలేదంట? నూదుడును తగి అక్కడే కుప్పగూలిపోయాడు. పర్వతం గనక మరి భూకంపం వచ్చి అది ఏ రీతిగా శిథిలమైపోద్దో అలాగే ఎప్పుడైతే దావీదు ఆ రాయి విసిరాడో ఆ రాయి సూటిగా వెళ్ళి వాడికి నుదుటికి తగిలి అక్కడక్కడే పడిపోయిపోయాడు. అప్పుడు ద్వారా 40 దినాలు తన్ను తాను అగపరుచుకుంటూ గర్వముతో, అహంకారముతో ఇశ్రాయేలు ప్రజలను ధిక్కరిస్తూ, దూషిస్తూ, రాజును దూషిస్తూ వ్యతిరేకంగా తన యొక్క గర్వాన్ని, అహంకారాన్ని, తన బేకరత్వాన్ని ప్రదర్శించినటువంటి ఆ గొలియాతు, బాలుడైనటువంటి దావీదు విసిరినటువంటి ఆ రాయి, చిన్న రాయి దెబ్బకి తట్టుకోలేక అక్కడే పడిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం.
వెంటనే దావీదు పరిగెత్తుకెళ్ళి వాడి కత్తి తీసి వాడి తలను నరికేసి ఆ తల పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సౌలు దగ్గరికి వెళ్ళాడు. ఆ తల పట్టుకుని, గొలియాతు యొక్క తల పట్టుకుని సౌలు దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఏం జరుగుద్దో ఏం జరుగుద్దో ఏం జరుగుద్దో. ఏ జరగలా, వారికి విజయం కలిగింది. కారణం ఏమిటంటే దావీదు దేవుని పేరట వెళ్ళాడు. దావీదు దేవుని యొక్క నామముతో వెళ్ళాడు. నేను కాదు యుద్ధం చేసేది, ఇదిగో నేను సేవించుతున్నా, నేను ఆరాధించున్నా, నేను పూజిస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నా దేవుడు ఇదిగో నా పక్షం ఉండి శత్రువులతో యుద్ధం చేసి ఇదిగో ఆ శత్రువు యొక్క మరి సమస్త గర్వాన్ని అణిచివేసే దేవుడు అనేటువంటి ఆ విశ్వాసముతో, ఆ నమ్మకముతో మరి దావీదు చిన్నవాడైన మరి వీరుడైనటువంటి ఆ గొలియాతు దగ్గరికి వెళ్ళి ఆ గొలియాతు యొక్క భేకరత్వాన్ని మరి పాడు చేసేసి వాడి యొక్క గర్వాన్ని అణిచివేసేసి గొప్ప విజయాన్ని ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకి కలుగు చేసినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. వాడి శాపాలు, ఆ ఫిలిష్తీయుడైనటువంటి ఆ గొలియాతు పెట్టిన శాపము, వాడి యొక్క బలము, వాడి యొక్క పరాక్రమము, వాడి యొక్క యుద్ధ నైపుణ్యము, వాడి యొక్క భేకరత్వము ఏమీ పనిచేయాల. దేవుని ప్రజల మీద ఏమీ పనిచేయాల, దావీదు మీద ఏమి పనిచేయాల. కారణం ఏమిటంటే దావీదు దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి, దావీదు ప్రార్థన చేసేవాడు కాబట్టి, దావీదు దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవాడు కాబట్టి, దావీదు దేవుని మీద ఆధారపడినటువంటి వాడు కాబట్టి, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి, వాడు ఎంత గొప్పవాడైనా, వాడు ఎంత బలవంతుడైనా, వాడు ఎంత యుద్ధశూరుడైనా కానీ మరి ఏమాత్రం దావీదు భయపడకుండా దేవుడు తనకు తోడుగా ఉన్నాడని విశ్వాసంతో వాడి ఎదుట నిలబడి వాడిని కొట్టి ఇశ్రాయేల్ ప్రజలకి గొప్ప విజయాన్ని కలుగు చేసినట్లుగా దేవుడు మన పక్షంగా మన విరోధి ఎవరి వాక్యం. ఎప్పుడైతే దేవుని యందు నువ్వు విశ్వాసం ఇస్తావో, ఎప్పుడైతే దేవుని పట్ల నువ్వు నమ్మికిస్తావో, ఎప్పుడైతే దేవుని పట్ల నువ్వు ఆధారపడతావో, ఏ శత్రువు, ఏ దుష్టుడు ఎవడు నిన్ను ఏమాత్రం అణచలేడు, ఏమాత్రం జయించలేడు. ఏ శాపము నీ మీదకు రాదు, ఏ కీడు నీ మీదకు రాదు, ఏ దోషం నీ మీదకు రాదు. దేవుడే సమస్తము నీకు కావలసినటువంటి కాపుదల, భద్రత, విజయాన్ని దేవుడు కలిచాడు. దావీదు భయపడ్డా? మీరెందుకు భయపడతారు? అమ్మ వాళ్ళు చెప్పిస్తారు, శాపము మన దగ్గర పనిచేయి, తిరిగి ఎక్కడికి వెళ్తాయి, వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళనే కొడతాయి. శపించాడు గొలియాతు, ఏమైపోయాడు? అయిపోయాడా? ఎవరి చేతులు అయిపోయాడు? చిన్న పిల్లవాడి చేతులు అయిపోయాడు. బిలాము శపించడానికి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలు, వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళని శపించకూడదు, శపిస్తే దేవుని యొక్క ఉగ్రత నా మీదకి వస్తుందని జ్ఞానం లేకుండా, దేవుడు చెప్పినా కానీ వెనుకోకుండా కపటంగా ఆ బాలాకు ఇచ్చేటువంటి ఆ బహుమానం కోసము ఇశ్రాయేల్ ప్రజలు శపించడానికి వెళ్ళినప్పుడు తర్వాత అతనికి ఏం జరిగింది తెలుసా? కత్తివాతను చంపబడ్డాడు బిలాం. ఆశపడి దేవుని ప్రజలను శపించటానికి వెళితే, దేవుని ప్రజలన్నీ నాశనం చేయటానికి సిద్ధపడితే, దేవుని ప్రజలను బాధించడానికి సిద్ధపడితే దేవుడు ఎంత మాత్రం ఒప్పుకోడు. కాబట్టి ఆ శాపాన్ని తన ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేసి, తర్వాత ఆ శాపము ఎవరైతే పంపించారో వారి మీదకి ఆ శాపాన్ని పంపించి వారు ఆ శిక్ష అనుభవించినట్లుగా దేవుడు చేస్తాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది రెండో విషయం. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే అదే సమూయేలు 2వ గ్రంథం చూడండి. అదే సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చదవండి. 12-13. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయి, వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కను పోవచ్చు, అతని మీదికి రాళ్లు విసురుచు ధూళి ఎగరగొట్టుచునుండెను అంటారు. మూడో వ్యక్తి ఎవరంటే షిమి అనేవాడు. వీడు
ఇశ్రాయేలులకి మొదటి రాజుగా పనిచేసినటువంటి సౌలు యొక్క బంధువు ఈ షిమి అనేటువంటి వాడు. సౌలు యుద్ధంలో చనిపోయి సౌలు ప్లేసులో దేవుడు దావీదును రాజుగా నియమించినప్పుడు అది ఓర్చుకోలేక ఈ షిమి లోపల ద్వేషాన్ని, అసూయని, కోపాన్ని పెట్టుకుని దావీదు ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దావీదును శపించాలి, ఎప్పుడు దావీదును దూషించాలి, ఎప్పుడు దావీదును తిట్టాలి అనేటువంటి ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకానొక దినమును ఆ దావీదు యొక్క రాజ్యం తన కుమారుడైనటువంటి అబ్షాలోము మరి హస్తగతం చేసుకున్నప్పుడు అతనితో యుద్ధము చేసి అతన్ని అనేక మందిని చంపటం దావీదుకి ఇష్టం లేక ఆ రాజ్యాన్ని వదిలేసి బయలుదేరి వెళుతూ ఉండగా ఈ షిమి అనేటువంటి వాడు దావీదుకు ఎదురొచ్చి దావీదును శపిస్తా ఉన్నాడంట. ఏమని శపిస్తా ఉన్నాడు అంటే చూడండి, 7వ వచనం నుంచి చదవండి. ఈ షిమి నరహంతకుడా దుర్మార్గుడా చీపో నీ వేలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించున్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. అసలు దావీదు ఏమన్నా చేశాడు సౌలుని? సౌలు దావీదును తరుముతుంటే, అసూయతో దావీదును చంపాలని తరుముతుంటే దావీదు తప్పించుకుని పారిపోయాడు. దావీదుకు 2 అవకాశాలు వచ్చినాయి సౌలుని చంపటానికి. అయినా కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? సౌలు దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడు, అభిషిక్తుడిని గనక నేను ముట్టితే దేవుడు నాకు గొప్ప అపకారము తలపెడతాడు, కాబట్టి అతని సంగతి దేవుడే చూసుకుంటాడు, అతను నేను ముట్టునని అతన్ని వదిలేశాడు. 2 సార్లు ఛాన్స్ దొరికింది సౌలును చంపడానికి దావీదు, అయినా కానీ దావీదు వదిలేశాడు. ఎన్నిసార్లు ఎంతమంది సైన్యాన్ని పంపించినా కానీ దేవుడు దావీదును సౌలుకి అప్పగించల. కారణం ఏమిటంటే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, దావీదు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి, సౌలు తర్వాత దావీదుని ఇశ్రాయేలు జనాంగం మీదుగా రాజుగా నియమించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి, సౌలు ఎంత తరిమినా ఎన్ని రకాలుగా దావీదును పట్టుకుని చంపాలని ప్రయత్నం చేసినా కానీ దావీదు తిరిగిపడి అతని మీద ఏ విధమైనటువంటి మరి అపకారము తలపెట్టుకోకుండా అతడు తప్పించుకుని పారిపోతున్నాడు. ఒకానొక సమయం వచ్చింది, ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్ ప్రజలకు యుద్ధము జరిగే సమయంలో ఆ యుద్ధములో సౌలు కుమారుడైన యోనాతాను, సౌలు కుటుంబీకులు అందరూ చనిపోయారు. సౌలు సూసైడ్ చేసుకున్నాడు. ఓటమి తట్టుకోలేక, ఆ అవమాన భారం భరించలేక తన కత్తి మీద తానే పడి చనిపోయి మరి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందులో దావీదు యొక్క తప్పు ఏమాత్రం లేదు. అయినా కానీ ఆ షిమి అనేటువంటి వాడు ద్వేషముతో, అసూయతో, కక్షతో ఏదో రీతిగా ఇదిగో దావీదు మీద ఇదిగో నేను మరి దావీదును తిట్టాలి, దావీదును దూషించాలి, దావీదుని నేను తీర్పు తీర్చాలనేటువంటి మరి ఆ ఘోరమైనటువంటి ఆ యొక్క కోపాన్ని పగను పెట్టుకున్నవాడై మరి ఆ సమయం వచ్చినప్పుడు దావీదును ఆ రీతిగా అక్కడ శపిస్తున్నట్లుగా మనం చాలామంది మనుషులు కూడా అలాగే చేస్తారు. వారికి సంబంధం లేకపోయినా కానీ అసూయతో, ద్వేషముతో, ఇతరులు మంచిగా ఉంటే, ఇతరులు ఎదుగుతూ ఉంటే, ఇతరులు ఆశీర్వదించబడుతూ ఉంటే, ఇతరులు అభివృద్ధి చెందుతుంటే, ఇతరులు వారి కుటుంబాలు మంచిగా ఉంటే చూచి ఓర్చుకోలేక అనేక మంది ద్వేషముతో, అసూయతో శపించే వాళ్ళు అనేక మంది ఉంటారు, దూషించే వాళ్ళు అనేక మంది ఉంటారు, వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళు ఓర్చుకోలేక, వీళ్ళ ఎదుగుదల చూడలేక, వీళ్ళ మంచితనం చూడలేక, వీళ్ళ భక్తి జీవితాన్ని చూడలేక, వీళ్ళ ఆశీర్వాదం చూడలేక వాళ్ళకి మరి కన్ను కుట్టి మరి వారిని ఏదో రీతిగా వారిని శపిస్తూ దూషిస్తూ మాట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ షిమి కూడా అంతే. షిమికి దావీదుకి సంబంధం లేదు, సౌలుకి దావీదుకి సంబంధం లేదు, రాజ్యానికి దావీదుకి సంబంధం లేదు. దేవుడే తీసుకొచ్చి దావీదును ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అది ఓర్చుకోలేక
అది తట్టుకోలేక ఆ షిమి దావీదు బలహీనంగా ఉన్నాడు, దావీదు పారిపోతున్నాడు, దావీదు బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, ఈ సమయంలో నేను ఎన్ని మాట్లాడినా, ఎన్ని దూషించినా, ఎన్ని శపించినా అతడు తిరిగి మాట్లాడు అనే ఆలోచన గర్వము కలిగినటువంటి వాడిగా ఇదిగో దావీదును శపిస్తున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. దుమ్ము రేపుతూ, రాళ్ళు విసురుతూ, పిచ్చోడి మీద రాళ్ళు వేస్తారు చూసావా, దావీదును ఆ రీతిగా మరి దావీదు మీద రాళ్ళు వేస్తూ, ఆ దుమ్ము రేపుతూ దావీదును ఆ రీతిగా శపిస్తా ఉన్నాడు. ఎంత ఘోరమైన పని చూసారా, ఎంత ఘోరమైన తప్పితం చూసారా. ఈనాడు అనేక మంది కూడా వారికి సంబంధం లేకపోయినా వారు ద్వేషముతో, అసూయతో ఇతరుల పట్ల ఆ రీతిగానే ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి చాలా ప్రమాదం, అటువంటి వారికి చాలా నష్టం. ఇతరులను చూసి నువ్వు మత్సరపడబా. చూడండి 37వ కీర్తన చూడండి, 37వ కీర్తన చూడండి, 37గా 30 అదేనా చెప్తాను. 37 మొదటి వచనం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారి గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. ఆ చెడ్డవారు అంటే ఇతరుల యొక్క ఎదుగుదలని ఓర్చుకోలేనటువంటి వాడు, ఇతరుల యొక్క మంచితనాన్ని చూడలేనటువంటి వాడు, ఇతరుల యొక్క అభివృద్ధిని సహించలేనటువంటి వాడు, అసూయతో, ద్వేషముతో, కపటముతుంటూ శపించేటువంటి వాళ్ళంట. వాళ్ళు ఎవరంటే చెడ్డవారు. వాళ్ళు ఏమైపోతారంటే గడ్డి వలె ఎండిపోతారంట, పచ్చని కూర వలె వాళ్ళు వాడిపోతారంట. అటువంటి స్వభావము దేవుని యొక్క మనలో వండుకోడు, అటువంటి పాపము మనలో వండుకోడు, అటువంటి దుష్ట హృదయం మనలో వండుకోడు. నువ్వు ప్రేమించాలి తప్ప నువ్వు ద్వేషించటం, నువ్వు అసూయపడటం, నువ్వు శపించటం, నువ్వు దూషించటం, నీ నోటికి వచ్చేటువంటి ప్రతి విధమైన మాట రేపొద్దున ప్రతి మాటకి నీవు లెక్క చెప్పాల్సినటువంటి అవసరం. ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబడవచ్చు. ఆ శాపమే తిరిగి నీ మీదకి రావచ్చు, ఆ దోషనే నీ మీదకి రావచ్చు. కాబట్టి ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఏమో ఉంది. ఇక్కడ ఈ షిమి దావీదును శపించినప్పుడు, దావీదును దూషించినప్పుడు, దావీదును అవమానకరంగా మాట్లాడినప్పుడు దావీదు ఏం చేస్తుందంటే వాడి జోలికి పోబాకండి అన్న. పక్కన ఉన్న అభిషేక్ అంటున్నాడు, నా ఏలిన వాడు నువ్వు ఒక్క మాట సెలవు, వాడు తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తావంటే నాతో మీకేం పని, వాడి జోలికి పోబాకండి. ఆ శాపాన్ని దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మార్చేయచ్చు, ఆ దోషిని దేవుడు నాకు మేలుకరంగా మార్చేయచ్చు. కాబట్టి దేవుడే ఏదైనా చెయ్యాలి, కానీ వాడి మాటలు మీరు పట్టించుకోవద్దు, వాడిని ఏమీ చేయొద్దని దావీదు తన దారిని తను వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దావీదు మాత్రం అతన్ని ఏమీ చేయలేదు, కానీ దావీదు కుమారుడైన సొలొమోను రాజుగా ఆ ఇశ్రాయేల్ సింహాసనం కూర్చున్నప్పుడు ఈ షిమి అతని మాట వెనక అభిదే చూపించడం ద్వారా కత్తివాత అతన్ని చంపేయటం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. చూసారా, ఎవరి నోటి ద్వారా పలికిన మాట తిరిగి వారి నెత్తి మీదకే తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం. ఒక విశ్వాసిగా అనేక మంది నిన్ను దూషించవచ్చు, నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు, నిన్ను శపించాలని చూస్తారు, నువ్వంటే అసూయతో, ద్వేషంతో ఉంటారు. కాబట్టి వారిని బట్టి నీవు భయపడబాక, భీతి చెందబాక. దావీదు ఏ రీతిగా దేవుణ్ణి ఆనుకున్నాడో, దేవునిపై ఆధారపడ్డాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాడు, అటువంటి విశ్వాసము, అటువంటి ప్రార్థన జీవితము, అటువంటి నమ్మకము ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. నీ మీదకి పంపబడినటువంటి ఆ శాపం అనేది రాకుండా ఆ శాపాన్ని తొలగించి ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన వర్ధల చేస్తాడు. మీరు గమనించినట్లయితే చూడండి, దేవుని వాక్యంలో చూస్తే గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 12-14 వచ్చిన చదవండి. నీతిమంతుడు ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడింది. ఇక్కడ అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించే. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కంటికి కన్ను, పంటికి పన్ను. నువ్వు దెబ్బ కొడితే తిరిగి నిన్ను దెబ్బ కొట్ట, నిన్ను దూషిస్తే తిరిగి నేను దూషించా. ధర్మశాస్త్రం కఠినమైన శిక్షలు విధించింది. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ కఠినమైన శిక్షలు వాటన్నిటిని అనుసరించినటువంటి వారు మరి నిత్యరాజ్యంలో ప్రవేశించలేరు, నిత్య ఆశీర్వాదం పొందుకోవడానికి వారసులు కాదు. కాబట్టి ఆ శాపమంతా ఇదిగో యేసు ప్రభు తన మీద వేసుకుని మళ్ళందరూ శాపగ్రస్తమైనటువంటి ఆ పరిస్థితి విడిపించి మళ్ళందరూ ఆశీర్వాద్యంలోకి నడిపించడానికి ఆయన మన కోసం శాపగ్రస్తమైనని వాక్యంలో రాయబడింది. అదే అంటారు, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదంటే అదేనమాట. కాబట్టి వాళ్ళు నన్ను శపిస్తారు, వాళ్ళ మాట మంచిది కాదు, వారి నోరు మంచిది కాదు, వాళ్ళు ఏది అంటే అది జరుగుద్ది. నన్ను వాళ్ళు ఏదంటే నువ్వు భయపడితే నీ మీదకి వస్తా. భయపడటం వల్ల ఉరి వచ్చిన దేవుని వాక్యంలో ఆయన అంటాడు, యోబు గారు అంటాడు, ఏదైతే రాకూడదని నేను భయపడ్డానో అదే నా మీదకి వచ్చిందని. నువ్వు మనుషుల మాటకు భయపడితే అదే నీ మీదకి వస్తుంది. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే, నువ్వు దేవునిపై ఆధారపడినట్లయితే, నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే, ఇదిగో ఎవరు నిన్ను శపించాలన్నా, ఎవరు నిన్ను దూషించాలన్నా, ఎవరు నీ కీడు కల్పించాలని ప్రయత్నం చేసినా కానీ దేవుడు నీ పక్షముడు నీకు అడ్డుగా ఉండి ఆ శాపాన్ని, ఆ దూషణ, ఆ కీడు ఇదిగో నీ మీదకి రాకుండా తిరిగి వారి మీదకి వెళ్ళదట్టుగా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని ఆశ్రయించాలి. దావీదు ఏ రీతిగా దేవుని ఆశ్రయించాడో, దావీదు ఏ రీతిగా దేవునిపై ఆధారపడ్డాడో, దావీదు ఏ రీతిగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాడో, అటువంటి ప్రార్థన జీవితము, అటువంటి విశ్వాసము, అటువంటి దేవుని ఆశ్రయించేటువంటి ఆ నమ్మకం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, శత్రువుకు భయపడలా దావీదు, విరోధులకు భయపడలా దావీదు, దేవునికి మాత్రమే భయపడ్డాడు, దేవుని యందు మాత్రమే నమ్మకించాడు. నా ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని నా విడిపించువాడు, తప్పించువాడు దేవుడు ఒక్కడే. కాబట్టి నా వ్యాజ్యాన్ని నేను దేవునికి అప్పగిస్తానని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాడు. కాబట్టి అతని మీద ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎంతమంది శాపాలు అతని మీద పంపించినా, ఎంతమంది దూషించినా, ఎన్ని రకాలుగా అతను శ్రమ అనుభవించినా కానీ ఏమాత్రము వాటిలో ఆ దావీదు మరి ఇరుక్కొని తన యొక్క జీవితాన్ని నాశనము చేసుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, దేవునిపై ఆధారపడడం ద్వారా ఆ భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటినీ తప్పించుకున్నట్లుగా దేవుడు అతన్ని తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సంఘముగా, దేవుని ప్రజలముగా మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. మనుషులకు భయపడేటువంటి వాడు దేవుని కార్యాలు చూడలేడు. మనుషులకి భయపడేటువంటి వాడు తన యొక్క ఆత్మీయ జీవితంలో సరైన పోరాడలేడు. మనుషులకి భయపడేటువంటి వాడు, మనుషుల యొక్క నోటి మాటకు భయపడేటువంటి వాడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేడు. ఇదిగో దేవుని యొక్క కృపకు యోగ్యుడిగా నిలబడలేడు. కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయం మందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, శాపాన్ని, హేతువు లేనటువంటి శాపాలకి ఎవరు భయపడబాక. ఎవరు నిన్ను శపించినా తిరిగి ఆ శాపం వారి మీదకి వెళ్ళదు తప్ప నీ మీదకి రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అయితే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవునిపై నువ్వు ఆధారపడాలి, దేవుని నువ్వు కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు దేవుని కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ నీ చేయి పట్టి నడిపిస్తాడు.
నేను రాజస్థాన్లో ట్రైనింగ్ అయ్యే టైంలో ఒక వ్యక్తి నన్ను చాలా అపహసించాడు. ఏమని అపహసించాడంటే, నువ్వు సేవకు పనికిరావు తమ్ముడు, నువ్వు ప్రసంగాలు చేయలేవు, కాబట్టి నువ్వు పాటలు పాడలేవు, నువ్వు సరిగ్గా వాడబడలేవు, నువ్వు వెళ్ళిపోవటం మంచిదని నన్ను చాలా ఇబ్బంది గురి చేశాడు. ట్రైనింగ్లో ఉన్నాం. సరే, నేనేం తిరిగేం మాట్లాడలేదు, కానీ నేను ఒకే మాట అన్నా, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను నడిపించాడు, దేవుని చిత్తం ఏదైతే జరుగుద్ది అంతే తప్ప నా చిత్తము నా సొంత ఆలోచన ప్రకారం నేను రాలేదు, నేను చేయనన్నా. కొద్ది రోజులకి ఏమైనా తెలుసా, అతనే ఆ కాలేజీ నుంచి డిస్మిస్ అయ్యి డెబార్ అయ్యి వెళ్ళిపోయాడు. అతను లెక్చరర్ అన్నమాట, ప్రొఫెసర్ ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి, ఆ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి. నువ్వు బాగా చెప్పగలుగుతావు, నువ్వు బాగా ప్రసంగించగలుగుతావు, నువ్వు మంచిగా సేవ చేయగలుగుతావు, అలా ఎంకరేజ్ చేయాలి. అలా ఎంకరేజ్ చేయకుండా అతను ఏం చేశాడంటే నన్ను డిస్కరేజ్ చేశాడు, నన్ను చాలా బాధపడి చేశాడు. అతను మళ్ళా నార్త్ సైడ్ ప్రొఫెసర్ కాదు, సౌత్ సైడ్ మన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తే. కొద్ది రోజులకి అతనే డెబార్ అయ్యి, అతనే సస్పెండ్ అయ్యి అక్కడి నుంచి వచ్చేసాడు. నేను మాత్రం ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని సేవలో 24 సంవత్సరాల సేవ నిరాటంకంగా ఏదైనా దేవుడు మన పక్షి ఉంటే మనుషుల యొక్క మాటలు మన మీద పనిచేయి, మనుషుల యొక్క శాపాలు మన మీద పనిచేయి, మనుషుల యొక్క దోషణ మాటలు మన మీద పనిచేయి. అసూయతో, ద్వేషముతో, కక్షతో, పగతో, ప్రతీకారంతో ఒకవేళ ఎవరైనా చేస్తే ఏదో ఒక దినానికి తిరిగి వాళ్ళ మీదకే వెళ్ళదు తప్ప మన మీద ఎంత మాత్రం అది పని చేయదనే సత్యాన్ని నువ్వు ఎరిగి ప్రభువును ఆశ్రయించి ప్రభుపై ఆధారపడి ప్రార్థన జీవితం కలిగి ఆయన యొక్క కృపలో నీవు ముందుకు కొనసాగి ఆయన చేసే కార్యాలని, ఆయన నీ పక్షం జరిగించే అద్భుతాలని నువ్వు వివరిస్తూ దేవుణ్ణి మహింపరిచే వారికి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు తెలియచేస్తున్నాడు. అటువంటి కృప దేవాది దేవుడు మీకందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. స్తుతులకు పాత్రుడు అయిన దేవా, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు నీవు.